రాజుగా స్థిరపరచబడిన తర్వాత, అందరూ జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నానండి. మరి చాలా దూరం వరకు ప్రజలు ఉన్నారు. మీరందరూ కూడా మీ యొక్క చెవులు జాగ్రత్తగా దేవుని వాక్యం పట్ల ఇస్తే కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకునే అవకాశం దేవుడు కనిపిస్తూ ఉంటాడు. రెహోబాము రాజుగా స్థిరపరచబడిన తర్వాత, అలాగే బలపరచబడిన తర్వాత ఆయన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రము విసర్జించున్నారని రాయబడుచున్నది. రెహోబాము స్థిరపరచబడ్డాడు, బలపరచబడ్డాడు. ఒక రాజుగా బలం పొందాడు, ఒక పేరు పొందాడు. ప్రజలు ఆయన కింద చక్కగా జీవిస్తున్నారు. దేవుడు అన్ని రీతుల్లో రెహోబాముకి అన్ని సమకూర్చాడు. ఆయనకి ఏ ఒక్క సమస్యలు లేకుండా ప్రతి విషయంలో కూడా దేవుడే ఆయన బలపరిచి